న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. యెహోవా దూత వచ్చి ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీలకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకు ఎలా సంభవింపనేలా చాలండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడ్డం మొదలుపెట్టారో దేవుని కార్యము ప్రారంభించబడింది. దేవునికి స్తోత్రం. దేవునికి ఏ విషయాల్లో మనం అవిధేయులుగా ఉండి దోషులుగా దేవుని సన్నిధిలో కనబడుతున్నామో, మనము చేసినటువంటి పాపం, మనం జీవిస్తున్నటువంటి ఆ పాప సంబంధమైనటువంటి జీవితము నుండి విడుదల పొందాలని పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి గుండెలు బాదుకొని ఏడ్చి సరిచేసుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తే దేవుడు కనికరించి తన కార్యం చేయడం దేవుడు మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఈరోజు చాలాసార్లు ఇలాగ ఎందుకు ఈ యొక్క శోధన వస్తుంది, ఎందుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది, వచ్చిన వ్యాధి ఎందుకు తగ్గడం లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా మార్గం ఎందుకు కనబట్టలేదు అని కొన్నిసార్లు మనం ఆశ్చర్యపోయి పిచ్చెక్కిపోతూ ఉంటాం. కానీ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుని దృష్టికి దోషివైపోయావు కాబట్టే నీ మీద అవన్నీ రాజ్య పరిపాలన చేస్తున్నాయని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ రాత్రి మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియమైన మిత్రులారా, వీరు సరి చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు దేవుడు కనికరించి కార్యం చేయడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, అతడు పండించిన పంట నేరుగా ధైర్యంగా దొల్లగొట్టుకొని, అంటే నూర్చుకొని తినే దమ్ము ధైర్యం లేక గానుగ చాటున కూర్చొని కొంచెం కొంచెం ఆ గోధుమల యొక్క ఎన్నులు తెచ్చుకొని చిన్న కర్ర ముక్కతో ఏం చేస్తాడట, యాక్చువల్గా ట్రాక్టర్తోనో పశువులతోనో మిషన్తోనో ఏం చేయాలా, అతను సమకూర్చుకొని బస్తాలు పట్టాల. కానీ ఎవరికి వినబడకుండా, ఎవరికీ కనబడకుండా, గానుగ చాటున సౌండ్ రాకుండా చిన్న చిన్న కట్టల కింద కట్టుకొని కర్ర ముక్క తీసుకొని వాటితో గోధుమలను దొల్లగొట్టుచు ఉండగా, భయపడుతూ ఉండగా దేవుని దూత దేవుని యొద్ద నుంచి పంపబడి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు, దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే వారు లోబడ్డం మొదలుపెట్టారో, ఎప్పుడైతే వారు పశ్చాత్తాపడడం మొదలుపెట్టారో, వారు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో క్షమించమని ఏడుస్తూ వారు దేవుని సన్నిధిని బ్రతుములాడుకుంటున్నారో, దేవుడు కనికరించి పరలోకము యొక్క ద్వారాలను తెరవడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఈరోజు చిన్న చిన్న సమస్యలు నిన్ను నలిపి ఇబ్బంది పెట్టేస్తున్నాయా? చిన్న చిన్న రోగం, ఒక షుగర్ ఈరోజు నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసేస్తుందా? ఆఫ్టర్ ఆల్ బీపీ ఈరోజు నువ్వు చేసుకునే పని చేసుకోకుండా నీ గుండెను ఆందోళనకు గురి చేసేసి ఈరోజు నీ జీవితాన్ని గలిబిలి చేసేస్తుందా? చిన్న చిన్న అప్పులు ఈరోజు నిన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాయా? చిన్న చిన్నవారు ఈరోజు నిన్ను బాధ కలిగించి టార్చర్ పెట్టి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారా? నీ పైన ఉన్నటువంటి అధికారుల వలన ఈరోజు ఒత్తిడి తట్టుకోలేకపోతున్నావా? నీ కింద స్థాయిలో ఉన్నవారు కూడా నిన్ను బెదిరిస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారా? ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ తండ్రి అనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు తండ్రి అనే దేవునికి అనుకూలంగా, ఇష్టంగా నీవు నేను జీవించడానికి ఒక తీర్మానం తీసుకోగలిగితే ఆయన ద్వారాలు తెరుస్తాడు. హల్లెలూయా. దేవుని కార్యాన్ని దేవుడు ప్రారంభిస్తాడు. ప్రియమైన మిత్రులను గమనించాలని కోరుతున్నాను.
పరాక్రమగలన బలాఢ్యుడా యెహోవా నీకు అని అనగానే వెంటనే గిద్యోను సంకలు గుద్దేసుకొని పొంగిపోలేదండి. తిరిగి దేవుణ్ణి ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ, చిత్తము నా ఏలినవాడా, 13వ వచనం, యెహోవా మాకు తోడై ఉంటే ఇదంతా మాకు ఎందుకు సంభవిస్తుంది? దేవుడు తోడుగా ఉన్నారని చెప్తున్నారు కదయ్యా. దేవుడు తోడుగా ఉంటే ఎందుకు మేము పండించుకున్న పంట, మా ఆస్తులు, మా యొక్క డబ్బు, మాకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఇలా మేము పారిపోవాల్సి వస్తుంది అని చెప్పి ఆ కింద అంటున్నాడు. 14వ వచనంలో ఆ మాటకు ప్రభు చెప్తున్న మాట, ఏమంటున్నాడు? దేవుడే గిద్యోను వైపు తిరిగి అంటున్నాడు, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించుటకు రక్షింపుము, నిన్ను పంపినవాడును నేనే అని చెప్పగా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. తన జీవితానికే గ్యారంటీ లేదు. ఎవరికి? గిద్యోనుకి. తను పండించుకున్న పంట తినడానికి అవకాశం లేదు. కానీ దేవుడు అంటున్నాడు, గిద్యోను, నేను నిన్ను విడిపించడమే కాదయ్యా, నిన్ను నాయకునిగా నిలబెట్టి నీ ద్వారా ఇశ్రాయేలులందరినీ కూడా ఏం చేస్తాను, మిద్యానీయుల చేతిలో నుండి విడిపించబోతూ ఉన్నాను. ఆమేన్. ఈ వర్తమానం వింటున్న నీతో ప్రభువు మాట్లాడుతున్నాడు. నేనెవరిని? ఇన్ని బాధలను అనుభవిస్తున్న వ్యక్తిని. నేనెవరిని? ఎన్నిక లేనటువంటి దానను, ఎన్నిక లేనివాడను. నన్ను సమాజంలో ఎవరు గుర్తించలేదు. నాకు ఈ సమాజంలో విలువ లేదు. నా ఇంట్లోనే నాకు గౌరవం లేదు. నా భర్త దగ్గరే నాకు విలువ లేదు. నా భార్యయే నన్ను గౌరవించదు. నా పిల్లలు నన్ను గౌరవంగా పిలవరు. ఈరోజు నా తల్లిదండ్రులు నన్ను కన్నారు, కానీ వారు నన్ను ఎప్పుడు కూడా ప్రేమగా చూడలేదు. ఈరోజు నా కుటుంబంలోనే నాకు స్థానం లేదు, నా ఇంటిలోనే నాకు విలువ లేదు అని నువ్వు కృంగిపోతూ బలహీనం అవుతూ, నేను ఎవరికి అవసరం, నేను ఎవరికి కావాలా? దేవుడు అంటున్నాడు, దేవునికి బాధ కలిగించి దేవునికి వ్యతిరేకంగా ఉండే నీలో ఏ చిన్న పాపం ఉన్నా, ఏ చిన్న తప్పు ఉన్నా, ఏ చిన్న పొరపాటు ఉన్నా, ఏ అవిధేయతలో నీవున్నా, ఈ క్షణంలో ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపపడడానికి సిద్ధపడితే, ఏ యోగ్యత లేదనుకున్నటువంటి నీ జీవితంలో దేవుడు అంటున్నాడు, నిన్నే నేను నిలబెట్టి నీ ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నాను. గట్టిగా స్తోత్రం చెప్తా. హల్లెలూయా. నా దగ్గర ఏముంది? నేను ఎవరికి కావాలనుకొని నిరుత్సాహంతో బాధపడుతున్న నీతో ప్రభువు మాట్లాడుతున్నాడు, నీకు నేను తోడై ఉంటాను, నేను నిన్ను నిలబెడతాను, నేను నిన్ను బలపరుస్తున్నాను, ఇదిగో నీకు నీ సహాయం చేస్తున్నాను, నువ్వు ధైర్యంగా ముందుకు రా, నువ్వు నిలబడని మాట్లాడుతూ ఉన్నాడు.